హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్ పలావ్ చికెన్ అయితే చేస్తున్నాను, చూసేయండి. పలావ్లోకి చికెన్లోకి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎండి కొబ్బరి కంటే కూడా. అయిపోయింది అనమాట. మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మొన్నే పట్టి ఉంచాను, కానీ అల్లం వెల్లుల్లి పట్టలేదు. ఒకటి కొబ్బరికాయ ఒక్కటే కట్ చేశాను, సరిపడా వేసుకుంటాను. కొబ్బరికాయ కొట్టాను కదా, ఇంకా అదైతే పేస్ట్ అయితే పట్టేశాను అనమాట. ఎండి కొబ్బరి కంటే కూడా ఇట్లా బగారా రైస్లోకి పచ్చి కొబ్బరి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది, ఇంకా నేను కొబ్బరి పేస్ట్ కూడా అయితే వేస్తున్నాను. టమాటాలు అయితే ఇన్నే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువగా వేయకూడదు. ఒక టమాటా మోయినంగా వేయాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ అన్నం సప్పగా ఉండిద్ది, టేస్ట్ ఉండదు టమాటా ఎక్కువ వేసుకుంటే. ఇంకా అన్ని కూరలో కానీ కట్ చేశాను నేను అన్ని టమాటా. చిన్న పుదీనా కొత్తిమీర కూడా అయితే వేసేస్తున్నాను ఇంకొకటేసారి. ఇందాకే ఫస్ట్ కడిగి పెట్టేసారు. ఆంధ్ర స్టైల్ బాగుంటుంది, ఆంధ్ర స్టైల్ బిర్యానీ బగారా రైస్. మసాలాలు ఇవన్నీ ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ కానీ మగ్గాలన్నమాట, నూనెలో వేగాలి. అప్పుడే టమాటాలు కానీ కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పుదీనా కానీ అదంతా పచ్చి వాసన అనేది పోయిద్ది అనమాట నూనెలో వేగితే. కొంచెంసేపు అయితే 5 నిమిషాలు వేగిన తర్వాత ఇంకా ఎసరు పోసేసుకుంటే, ఎసరు కాగినమంటే బియ్యం వేసుకుంటే ఇంకా అన్నం అయితే ఉడికిపోయిద్ది. ఎసరు అయితే పోసేసాను అనమాట, నేను ఇందాకే కొలిసి పెట్టేశాను. ఇంక ఎసరు కాబట్టి బియ్యం వేసేసుకోవటమే. ఇది కేజీ డబ్బా అనమాట. ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యం పోసుకుంటే డబ్బాన్నర నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను కేజీన్నర బియ్యం వేసాను కాబట్టి 2 డబ్బాల నీళ్ళు అయితే తీసుకున్నా. చూడండి, ఎసరు అయితే పొంగింది. ఇంకా సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. బియ్యం ఈ కేజీన్నర ఇందాకే నేను నానబెట్టాను కడిగేసి. బియ్యం అన్నం వండుకునే ముందు కొంచెంసేపు నానబెట్టుకుంటే అన్నం బాగా అయింది, రైస్ అంతా. వేసేస్తున్నా. అన్నం అయితే ఉడికిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చింది రైస్. రైస్ అయితే ఉడికింది కదా, ఇంకా కూరకైతే పెట్టాను అనమాట. ఇంక కూర వండేస్తే తొందరగా అయిపోయింది. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయినాయి. ఇంకా చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్ అయితే ఉడికింది. ఇంకా చూడండి, నూనె అయితే ఇట్లా పైకి తేలాలన్నమాట, అప్పుడే చికెన్ బాగా ఉడికినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కొబ్బరి పేస్టు టమాటాలు కూడా వేసేసాను ఇంక మొత్తం ఒకసారి. కారం కూడా వేసేస్తున్నా.
అన్నం కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక మేము తింటమే ఆలస్యం. ఈ 2 ఉడికేటప్పటికి 2 అయితే అయింది టైం. ఇంక ఇప్పుడే అందరం అయితే కూర్చొని తింటున్నాం. నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.